హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్య అనుగోని. ఇదే మై ఫస్ట్ దివాళీ వ్లాగ్. ఈరోజు నేను ఫుల్ వ్లాగ్ చేస్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇదంతా పసుపు కుంకుమతో ఇలా మంచిగా డెకరేట్ చేసుకున్నాము. ఇవి బెల్లప్పాలు. ఇలా పసుపు కుంకుమని ఫస్ట్ పసుపు బియ్యం పిండి కలిపి పిండి మొత్తం రాసిన తర్వాత పసుపు కుంకుమ బియ్యం పిండితో ఇలా బొట్లు పెట్టుకోవాలి. బొట్లు పెట్టుకున్న తర్వాత ఇలా పూజించుకున్నాక మర్రి ఊడలతోని ఇలా చుట్టబట్ట చేసుకోవాలి. చుట్టబట్ట చేసుకొని చిన్న బోనాలను పెట్టుకుంటే బోనాలు కదలకుండా అలానే స్టిఫ్గా ఉంటాయి. బోనాలు కదలకుండా అలా స్టిఫ్గా ఉండడం కోసం మర్రి ఊడలతోని చుట్టబట్ట చేస్తారు. చేసిన తర్వాత అందులో కొంచెం ఇసుక పోస్తారు. బోనం అటు ఇటు కదలకుండా అలానే ఉండడానికి అలా కొంచెం ఇసుక పోసి చిన్న బోనం కూడా పెడతారు. మళ్ళీ పెట్టిన తర్వాత అందులో కొంచెం లైట్గా పసుపు కుంకుమ వేస్తారు. పసుపు కుంకుమ వేసిన తర్వాత వాటికి మూత కూడా పెడతారు. ఇలా 2 బోనాలకి ఇలా క్యాప్స్ కూడా పెడతారు. మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తే కామెంట్ చేయండి. ఇలా పెట్టిన తర్వాత కింద కూడా సేమ్ ఇలానే పూజించిన తర్వాత ఇక్కడ ఎవ్రీ ఇయర్ మేము సాట పెట్టుకునేది, ఈసారి మాత్రం డబ్బాలో పెడుతున్నారు మా మమ్మీ వాళ్ళు. ఈ డబ్బా పెట్టుకొని డబ్బాలో ఒక ఇస్తారాకు వేసుకొని దాంట్లో కొంచెం లైట్గా పసుపు కుంకుమ వేసుకోవాలి. పసుపు కొంచెం కుంకుమ వేసుకున్న తర్వాత మళ్ళీ మేము ప్రతి సంవత్సరం ఇలానే కుండలో ప్రతి సంవత్సరం దేవుని నోము దండలు పెడతాము కదా, ఆ దండలన్నీ తీసి ఆవు పాలతోని నెయ్యితోని కొంచెం వాటర్తోని దండలన్నీ మంచిగా తుడిచి కడిగిన తర్వాత మళ్ళీ అక్కడ అలా పెడతారు. ఇది ఈ సంవత్సరం దండ. ఈ దండ కూడా మళ్ళీ అక్కడే గౌరమ్మ దగ్గర పెడతారు. గౌరమ్మ దగ్గర పెట్టిన తర్వాత ఒక జాకెట్ ముక్క తీసుకొని దానికి కొంచెం పసుపు కుంకుమ గంధం పెడతారు. గంధం పెట్టిన తర్వాత అది అక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక కుడుకలో గౌరమ్మని చేసి గౌరమ్మ పెట్టుకున్న తర్వాత ఒక వక్క పోకు ఖర్జూరం పెట్టాలి. అందులో వక్క పోకు ఖర్జూరం పెట్టిన తర్వాత నోము దండలు ఇచ్చేవాళ్ళు అందులో కొన్ని కలర్స్ కుంకుమలు ఇస్తారు, బుక్క గుడాలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇవి బెల్లప్పాలు ఇచ్చిన తర్వాత అవన్నీ అక్కడ పెట్టుకోవాలి. దండల పైన మొత్తం బెల్లప్పాలు పెట్టుకోవాలి. గౌరమ్మ చుట్టూ బెల్లప్పాలు పెట్టుకున్న తర్వాత మొత్తం ఫుల్గా బెల్లప్పాలు పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా మొత్తం బెల్లప్పాలు మొత్తం చుట్టూ రౌండ్గా పెట్టేసుకోవాలి. డబ్బా నిండా బెల్లప్పాలు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తే కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత అక్కడ ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టుకోవాలి. ఫ్రూట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం డెకరేట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ నైవేద్యాలు కూడా పెట్టారు. నైవేద్యం బెల్లన్నం, పసుపన్నం, కాకరకాయ గుమ్మడికాయ పచ్చిమిర్చి కర్రీ చేసి బెల్లన్నం, పసుపన్నం, గుమ్మడికాయ కాకరకాయ కర్రీ అలా చేసిన తర్వాత నైవేద్యం పెట్టి దీపం ముట్టించిన తర్వాత ఇలా మొత్తం డెకరేట్ చేసుకున్న తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేయడమే అండి. అంతే అండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.